పడుతుంది చో చో అప్పుడే బియ్యం తెచ్చుకుంటారా మీరు బియ్యం తెచ్చుకుంటారా ఇక్కడ అయిపోయింది పెట్రోల్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళిపోయే గ్రామాలన్నీ కొయ్యూరు మండలం అండి. కాకుంటే ఏంటంటే వీళ్ళకి వైరామరం అనేది కొంచెం దగ్గర అనమాట, 15-20 కిలోమీటర్లు ఉంటుంది. అదే ఇక్కడి నుంచి కొయ్యూరు వెళ్ళాలంటే ఘాటి ఎక్కాలండి, కాలు నడకని వెళ్ళాలన్నమాట. అందువలన అయితే మనోళ్ళు దేనికైనా సరే వైరామరం వెళ్తారనమాట. వర్షాకాలం చాలా పెద్ద పెద్ద కాలువలు వస్తుంటాయి. సంవత్సరంకు ప్రతి సంవత్సరము ఒక 2-3 కొట్టుకుని పోతుంటది. అలా ఈ సంవత్సరం ఆగిరా? ఈ సంవత్సరం కూడా చాలా మంది అంటే ఒక 4 దాకా 3 దాకా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే కొయ్యూరు మండలంలో ఉన్నామండి. వేమనపల్లి గ్రామానికి వచ్చానమాట. ఇక్కడ జీవించేది మొత్తం అంతా పీటీజీ అండి. ఇక్కడ కేవలం 9 కుటుంబాలు మాత్రం ఉన్నాయండి. ఈ 9 కుటుంబాలు ఏ విధంగా జీవిస్తున్నారు ఏంటని మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇలా అంటే అన్ని పంటలు పండిస్తున్నారండి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం పంట మొక్కజొన్న, అలాగే అడవి కందులు ఉన్నాయి కదా, అడవి కందు, కొండ కందులు అంటారన్నమాట మన వాళ్ళు. చూడండి, బ్యాక్ సైడ్ కొండ టేబుల్ ఎటు చూసిన కొండ కనిపిస్తుందండి. ఇక్కడికి ఏంటంటే కేవలం 9 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు ఏంటంటే మీకు వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, కొత్త చూస్తున్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక. నమస్తే అండి, నా పేరు గిమ్మెల చిట్టిబాబు. మా ఏజెన్సీ ప్రాంతంలో ఏంటంటే ఇబ్బంది అండి, ఒకటి మెయిన్ అంటే రోడ్డు ఇబ్బంది అండి. వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది పడుతుంటాం, రోడ్డు కొద్దిగా బాగలేక. ముందైతే అలాగే చేశారు, కానీ ఇప్పుడు మట్టి రోడ్లు ఉంది. మట్టి రోడ్లు కూడా జోరెల దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నాం. రోడ్లు గట్రా అంబులెన్స్ రావడానికి, హాస్పిటల్ గట్రా వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఎక్కడికి వెళ్తారండి హాస్పిటల్కి? హాస్పిటల్ వైరమరం వెళ్తామండి. ఎన్ని కిలోమీటర్ ఉంటుందండి? ఇక్కడ నుంచి ఒక 12 కిలోమీటర్లు ఉండొచ్చు అండి. 12 కిలోమీటర్ ఉంటుంది. ఇంపార్టెంట్ అంటే వర్షాకాలం చాలా పెద్ద పెద్ద కాలువలు వస్తుంటాయి. సంవత్సరంకు ప్రతి సంవత్సరము ఒక 2-3 కొట్టుకుని పోతుంటది. అలా ఈ సంవత్సరం ఆగిరా? ఈ సంవత్సరం కూడా చాలా మంది అంటే ఒక 4 దాకా 3 దాకా కొట్టుకుని పోయిందండి. దొరికారా? దొరికిరండి. అలా బతికినారండి? చనిపోయారా? ఈ సంవత్సరం ఏ ఊరు వాళ్ళు? గంగవరం. గంగవరమా? అది మామూలు దిగేశారా? దిగితే కాలు వచ్చేసిందా? దిగిన సమయంలో పెద్ద కాలు వస్తుంటేమో అలాగా కొట్టుకొని పోతున్నారు. ప్రతి సంవత్సరం అలాగా మనుషులు చనిపోతున్నారండి, కాలువలు పెద్దలు ఉన్న వల్ల, పెద్ద కాలువలు వస్తున్న వల్ల. మరి మీకు అంబులెన్స్ ఎలాగ వస్తాయండి? అంబులెన్స్లు ఇప్పుడు వైరామరం అదే జంగంతోట వస్తాయండి. అక్కడ వెళ్ళాలైనా కాలు దాటి వెళ్ళాలండి. అది ఒక ఎండాకాలం అంటే బాగా తీస్తారండి, ముక్కులు దాకా ఉంటుంది. వర్షాలు వస్తే ఇంకా ఏమి దాటడం ఉండదు, కనీసం జంతువులు వెళ్ళడం ఉండదు, మనుషులు వెళ్ళడం కూడా ఇబ్బంది అండి. కాలువ అంటే గత సంవత్సరంలో తమ్మాల గట్ట మొత్తం అయింది, సలాపోయడం ఉంది, కానీ అది ఇంకా పూర్తి అవ్వలేదు. అది ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు ప్రభుత్వం మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు మరి ఎప్పుడు దాని తెలియ పరిస్థితులు తెలియదండి. ఇంత ఇబ్బంది ఉంది. మా ఒక కోరిక అంటే ఈ సంవత్సరం అయిపోవాలని మా ఒక ఏజెన్సీ పార్టీ అనుకుంటున్నాం. బ్రిడ్జ్ అండి. ఇప్పుడు అవుతే మంచిదే, ఒక దేవుడు దయతో అని ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం చేస్తే దేవుడి దేవాలని అనుకుంటున్నాం. చాలా బ్రిడ్జి లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. బ్రిడ్జి ఒకటి, రోడ్ ఒకటి అండి. ఇప్పుడు మా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ కూడా కొద్దిగా స్కూల్ కూడా లేవండి. స్కూల్ లేదు, స్కూల్ ఒకటి లేవండి. మరి ఎక్కడికి వెళ్తున్నారు స్కూల్ పిల్లలు? స్కూల్ కి చిరిపాలండి, అది కూడా చాలా దూరం వెళ్ళాలండి.
అదే రోజు దిగబట్ల పిల్లలకి రోజు 1.5 లీటర్ 2 లీటర్ కోస్తేనే డబ్బులు చేతులు ఉంటేనే దిగబెడుతున్నామండి. లేకపోతే ఇబ్బంది అండి. డబ్బులు గట్ర ఇచ్చి వద్దామన్న సబ్బులు గట్ర. అంగన్వాడి ఉందండి ఇక్కడ? అంగన్వాడి కూడా లేదండి. అంగన్వాడి కూడా లేదా? అదే ఎక్కడికి వెళ్ళాలి మరి మీరు? అది ఎర్రగొండ. అదే ఎన్ని కిలోమీటర్ వస్తుందండి? 2 కిలోమీటర్న్నర ఉంటుందండి. 2 కిలోమీటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలా? మరి మీరు కూరగాయలు గట్ట ఎక్కడికి వెళ్తారు? మార్కెట్కి వెళ్ళాలంటే? మార్కెట్ వెళ్ళాలైనా చాలా ఇబ్బంది. కాలు దాటి వెళ్ళాలండి. వైరామరం వెళ్ళాలండి. వైరామరం వెళ్ళాలా? పెద్ద ఇబ్బంది అయితే. వర్షాకాలం ఉప్పు కూడా మా ఒక బట్టలు గట్ల సబ్బులకి అన్ని హాస్పిటల్కి పిల్లలు మేము వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది. ఇక్కడ జనాభా ఎంతమంది? జనాభా ఇక్కడ 35 మంది ఉన్నాం. 35 మంది. కుటుంబాలు? కుటుంబము 7 అండి. 7 కుటుంబాలు. అవునండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? అవుతుందండి ఒక 40 సంవత్సరాల దాకా. 40-50 సంవత్సరాల దాకా అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము మొదట అంటే అటు నుంచి పాడేరులో వరుస నుంచి వచ్చారా? రేషన్ కార్డులు అన్నీ ఇక్కడ వచ్చేసినాయి కదా? రేషన్ కార్డులు కొందరికి ఉన్నాయండి, కొందరికి కొద్దిగా చేయించుకోలేదండి. చేయించుకోలేదా? అవునండి. ప్రతి గ్రామాలంటే వీధి వీధిన సీసీ రోడ్లు గట్రా మంచి చక్కగా ఇచ్చారండి. మా ఊర్లోనే అదే మా ఇటు పక్క అంటే కొద్దిగా రోడ్లు కూడా రహదారి లేని గ్రామం వల్ల ఏమో ఇది కూడా అందుబాటులో లేదండి. చాలా ఇబ్బంది పడుతుంటాం. సంవత్సరంకి అలా గడిపిస్తున్నాం ఇబ్బందితో. కొన్ని సంవత్సరం అదే కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం మనకి చూస్తుందో మరి చూడదు, అది ప్రభుత్వం తెలియాలి మా ఒక బీద ప్రజలకి. అవునండి. ఈ ఒక మాటలు ముగిస్తూ చూసారండి, ఈ విలేజ్ అయితే ఇలా ఉందన్నమాట. చూసారండి, ఈ విలేజ్ అయితే ఇలా ఉందన్నమాట. ఒకసారి వెళ్ళి మన గ్రామస్తులతో అడిగి తెలుసుకుందాం. చూసారండి, ఈ విలేజ్ అయితే ఇలా ఉందన్నమాట. తమ్ముడు, మీ పేరు తమ్ముడు? పాంగ్ శ్రీనివాస. ఇది ఏ ఊరు తమ్ముడు? ఇది వేమనపాలెం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు తమ్ముడు ఇక్కడ? ఎన్ని సంవత్సరాలు అంటే మ్యాక్సిమం 50 సంవత్సరాలు ఉంటుంది. ఎంత? 50 సంవత్సరాలు ఉంటుందా? ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చారు ఇది? మనం అంటే ఫస్ట్ అంటే అటు వరుస పక్క ఉండేవాళ్ళు అంట నాన్న వాళ్ళు. వరుస నుంచి ఇక్కడికి వచ్చారా? వచ్చి 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఏమో పంటలు పండిస్తారు ఇక్కడ? ఇక్కడ మినుములు, తర్వాత మొక్కజొన్న, వరి, తర్వాత సోల్ అంటారు కదా. సోల్ అంటారు. మరి ఇక్కడ స్కూల్ ఉంది తమ్ముడు? స్కూల్ లేదన్న. స్కూల్ లేదు. మరి వాటర్ అలాగే ఉందన్న. వాటర్ ట్యాంక్ అది కూడా అంటే వచ్చి ఎన్ని రోజులు కావట్లేదన్న. మ్యాక్సిమం ఒక 3 సంవత్సరాలు అవుతుంది. అంటే మోటార్ వేసారు కానీ ఇది ఊట నీరు నుంచి వస్తుంది. ఊట నీరు అన్న. ఊట నీరు ఆ ఊట కాలువ నుంచి తీసి ఇలా తీస్తున్నారు. అవునన్న. కరెంట్ ఉందా మీకు? కరెంట్ ఉందన్న. కరెంట్ ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇక్కడ అయితే కేవలం 9 కుటుంబాలే. అలాగే ఇక్కడ జనాభా వచ్చేసి 36 మంది జనాభా అండి ఈ విలేజ్లోన. అతి చిన్న గ్రామం అనమాట. చూసారు కదా, ఇదైతే కొయ్యూరు మండలంలో అయితే ఉందండి. వీటికి ఎటువంటి రోడ్డు సదుపాయం కానీ ఏం లేవు అనమాట. అలాగే మన వాళ్ళకైతే కరెంట్ ఉందండి. బోర్లు అయితే ఏం లేవు కానీ అంటే ఒక కాలువలన గొయ్యి నుంచి తీసుకొని అక్కడ మోటార్ వేసి ఇక్కడి నుంచి పైకి లాగినమాట. లాగైతే ఇలా వాటర్ ట్యాంక్ చూసారు కదా, వాటర్ ట్యాంక్ అయితే వేసారన్నమాట. ఇది తాగేది ఊట నీరు అనమాట. ఊట నీరు అనమాట. చూసారు కదండి, మన వాళ్ళు అయితే వరుస నుంచి వచ్చారండి. మన వాళ్ళు దాదాపుగా 50 సంవత్సరాలు అవుతుందట. చూసారు కదా, హౌసులు అయితే ఇలా ఉన్నాయంట. చాలా నీట్గా అయితే ఉన్నాయి హౌసులు. చూసారు కదా, చిన్న చిన్న గదులు అనమాట. చూడండి, చాలా నీట్గా అయితే ఉన్నాయి. మన వాళ్ళు అయితే ఎవరు లేరనమాట. ఇక్కడ అనే వాళ్ళు ఇలా పెద్ద 3 ఉంటారన్న. ఇక్కడ 6 ఉంటారు అనే వాళ్ళు. ఇంకా పొడవ కడేసుకున్నదే. పొడవ కడేస్తున్నారు. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఈ విలేజ్ అయితే మొత్తానికి అయితే ఇలా ఉందన్నమాట. అంతా రేకు వేసుకున్నారండి, అలాగే పెంక వేసుకున్నారన్నమాట. 7 కుటుంబాలండి మొత్తం అన్ని. ఇదండి మన తమ్ముడు అయితే చాలా ఈ వీడియోకి హెల్ప్ చేశాడు అనమాట. ఏం పేరు తమ్ముడు? ఏం పేరు అన్న? శ్రీనివాస్. ఓకే, చదువుకునే తమ్ముడు లేదా? ఓకే 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 తమ్ముడు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇదనమాట రోడ్డు అనమాట. మట్టి రోడ్డు చూసారు కదా. వర్షాకాలం వచ్చిందంటే ఇదంతా ఇబ్బంది అండి. వెహికల్స్ వెళ్ళడం కానీ ఏదైనా కొద్దిగా చాలా ఇబ్బంది అనమాట. చూసారు కదా, విలేజ్ అయితే ఇలా ఉందంట. మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకటి ఫ్రెండ్స్, మనం వేమనపాలెం గ్రామానికి వెళ్ళాలంటే ఇది రోడ్డే ఉండదండి. అంటే మట్టి సగం దాకా రోడ్డు వేసారనమాట. రోడ్డు అంటే మట్టి రోడ్డు వేసారండి. అలాగే ఏమిటంటే ఆ ఊరు దాటాలంటే వాగు దాటాలన్నమాట. వర్షాకాలం వచ్చిందంటే చాలా ప్రమాదకరం అండి. చూసారు కదా, ఈ బాట ఉంది కదా, ఈ బాట ద్వారా వెళ్ళాలన్నమాట. వేరే ఊరికి వెళ్ళాలంటే బాట అనమాట. రోడ్డు అంటే ఏముండదండి, అక్కడక్కడ వేసారనమాట. మట్టి వేసారు. రోడ్డు అంతే ఆఫ్